హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వస్తుంటే షాద్నగర్ చౌరస్తా అండి. ఇది బస్ స్టేషన్ అనమాట. సో ఒక రైట్ తీసుకోవాలి. ఇది పరిగి రూట్ అనమాట. ఇది ఇక్కడ ఈ రూట్లో మనకు ఒకటి కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో ముందుకు రాగానే లెఫ్ట్ తీసుకోవాలి. 60 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఇలా మనం ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఒకటి 605 స్క్వేర్స్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు చేయాలనుకుంటే మాత్రం బస్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్ వరకు మొత్తం డెవలప్మెంట్ ఉందంటే మీకు ఎక్కడ ఇల్లులు కానీ ఫంక్షన్ హాల్ కానీ పెట్రోల్ బంప్ కానీ వైన్స్ కానీ పెద్ద పెద్ద విల్లాస్ కానీ అన్నీ ఇదే రూట్లు ఉన్నాయన్నమాట. సో ఇది రన్నింగ్ రోడ్ అన్నమాట. ఇది ఒక సైడ్ ముందుకు వెళ్తే మనం ప్లాట్ చూపిస్తాను చూడండి. ఇది హజిపల్లి అంటే ఇక్కడ 25 to 35,000 నడుస్తుంది అన్నమాట. చూడండి, రీసెంట్గా వైన్స్ వాడింది. ఇక్కడ వైన్స్ వాడింది అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ రోడ్ ఎంత పెద్ద రన్నింగ్ అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో మీకు చూస్తున్న లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో విల్లాస్ అండి. ఆల్మోస్ట్ ఫినిష్ కాబోతుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్లో మనకు పెట్రోల్ బంప్ ఉంది. సో ఇది కూడా మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఎంత పెద్ద రన్నింగ్ రోడ్ అని అనుకోవాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫర్లాంగ్ ఇది చూడండి, ఇది పెద్ద కన్వెన్షన్ సెంటర్ అండి. రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ కట్టారనమాట. ఇదే రూట్ దాని పక్కన కూడా ఇంకొక ఫంక్షన్ హాల్ ఉంది. ఓకేనా? సో ఇంకా ఫర్లాంగ్ ఒక 1 kilometer వెళ్తే ఏంటంటే మనకు చూడొచ్చు, మీకు అన్ని ఎవ్రీ 2-3 monthsకి ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది ఈ రూట్లో అండి. ఇది మనకి బస్ స్టేషన్ నుంచి కిషన్ నగర్ రూట్ అనమాట. 60 feet రోడ్. దీనికి ఆల్టర్నేట్ రోడ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం 3 roads ఉన్నాయి. ఈ రూట్లో మనకు ఎన్ఆర్ఎస్సి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అది కూడా ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఇదే 15,000 నడుస్తుంది. దీన్ని ఎగ్జాక్ట్లీ కొంచెం ముందుకు వెళ్తే మనకు టీఎంఆర్ సరోవర్ వెంచర్ అండి. ఇది డిటీసీపీ వెంచర్ ఆపోజిట్ది. అలా 13,000 నడుస్తుంది, 14,000 నడుస్తుంది. కమర్షియల్ అయితే 20,000 నడుస్తుంది. దీని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇది బిట్ సౌత్ ఫేసింగ్ 605 స్క్వేర్స్ అనమాట. ఇది 10,500 చెప్తున్నారండి. లాస్ట్కి 9,200 వరకు వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.